హాయ్ అండి, నమస్తే. సమ్మర్లో రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్లో పెరుగు పచ్చడి ఒకటి. కూరలేం లేకపోయినా అన్నం మొత్తం దీంతోనే తినేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో దీన్ని చేసుకోవచ్చు. ముందుగా బౌల్లోకి 1.5 కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. ఇలా పెరుగుని తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెరుగుని విస్కర్తో కలుపుతున్నానండి. మీరు మజ్జిగ కవ్వంతో అయినా కలుపుకోవచ్చు. ఇలా కలిపిన పెరుగును పక్కనుంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకొని దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసి వీటిని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇవిలా వేగాక 2 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకొని, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, ఇక నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. వీటిని ఇందులోకి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నామంటే ఉల్లిపాయ ముక్కలు ఇలా సాఫ్ట్గా మెత్తబడతాయి. వీటిని మరీ ఎక్కువగా వేయించనవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగుని వేసుకొని ఇందులోనే చిన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర వేసి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది మీకు కొంచెం పల్చగా కావాలంటే కొద్దిగా నీళ్ళని తీసుకొని కలుపుకోవచ్చండి. మీరు కూడా ఈ సమ్మర్లో సింపుల్గా ఈ పెరుగు పచ్చడిని ట్రై చేయండి. ఈ పెరుగు పచ్చడి చేయడానికి మరి ఎంత టైం ఏం పట్టదండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.